जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्याख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। భాగవత్ కృష్ణదేశకుల వారు ఒక మాట చెప్తారు. ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడు గురుడతడే కాని గురువులే గురువులమని అని చెప్తారు. ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడు గురుడతడే కాని గురువులే గురువులమని చెప్తారు. అంటే ఎరుక భ్రమ అంటే ఎరుకంటే ఏంటో తెలుసుకొని దాని యందు నీకు ఎందుకు భ్రమ కలుగుతుందో తెలుసుకొని దాన్ని ఎందుకు విడిచిపెట్టాలో ఒక ఆలోచన నీకు కలిగినప్పుడు అప్పుడు ఆ సద్గురువు, ఆ పరిపూర్ణ గురువు ఆ సాధకుడికి ఉన్నటువంటి ఆ ఎరుక యొక్క భ్రాంతిని విడిపించాలి. అర్థమైంది? ఎరుక అంటే ఏంటి? మనకు పెద్దలు చెప్తారు, ఎరుకనగా ఏ వస్తువు, ఎరుకనగా ఎక్కడుంది, ఎంతటిది అది, ఎరుకనగా ఏర్పడినదా, ఎరుకనగా ఏమీ లేదా, ఎరిగి చెప్పుమురా, చెప్పితే మేము ఎరిగి ఒప్పెమురా. ఎరుకనగా ఏ వస్తువు, ఎరుకనగా ఎక్కడుంది, ఎంతటిది అది. అసలు నువ్వు దేన్నైతే విడిచిపెట్టాలనుకుంటున్నావో దాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టాలో తెలుసుకోవాలి. నువ్వు దేన్నైతే తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావో ఒక అవగాహన కలిగిన తర్వాత తెలుసుకోవాలి. ఇప్పుడు ఎరుక ఎందుకు భ్రమ కలిగింది అన్నారు. అంటే ఎరుకంటే ఏంటో తెలుసుకొని దాన్ని ఎందుకు విడిచిపెట్టాలో నీకు ఆలోచన కలగాలి కదా. ఎరుకంటే ఏంటి? పిండ బ్రహ్మాండంబులు రెండుని ఈ రెంటిలోని రెండహములు ఖండములు నాలుగు కూడి అఖండంబగు ఎరుక రూపు గణరామ తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి అని చెప్పారు. భూమి మొదలు భూమి మొదలు లేకపోతే చీమ మొదలు బ్రహ్మం వరకు ఉన్నటువంటిది బ్రహ్మాండం. బ్రహ్మాండము అందులో ఉన్న ఈశ్వరుడు. బ్రహ్మాండము దాన్ని పాలించేటువంటి ఈశ్వరుడు ఒకడు, ఇద్దరున్నారు. పిండము అంటే పాదం మొదలు శిరస్సు వరకు ఉండేటువంటి పిండము, మళ్ళీ ఇందులో ఉన్నటువంటి జీవుడు. బ్రహ్మాండము అందులో ఉన్న ఈశ్వరుడు, పిండాండము ఇందులో ఉన్న జీవుడు. ఈ నాలుగు కలిపి అఖండంబగు ఎరుక రూపు. పిండ బ్రహ్మాండంబులు ఈ రెంటిలోని రెండహములు. అంటే పిండము అంటే శరీరము, బ్రహ్మాండము అంటే భూమి మొదలు బ్రహ్మం వరకు ఉన్నటువంటిది. దాన్ని పాలించే ఈశ్వరుడు, దీనిలో ఉండేటువంటి జీవుడు. ఈ రెండు అహములు. ఈ ఖండములు నాలుగు కూడి అఖండంబగు ఎరుక రూపు గణరాత్. ఈ నాలుగు మొత్తం కలిపి అఖండంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఎరుక అన్నారు. అఖండంబగు ఎరుక రూపు గణరామాతన్, ఇది ఎరుక అన్నారు. అంటే ఎరుక అంటే ఏంటి? శరీరము, శరీరంలో ఉన్న జీవుడు, బ్రహ్మాండము అందులో ఉన్న బ్రహ్మం, ఈ మొత్తం కలిపి ఎరుక అన్నారు. ఎరుక కదా. ఇప్పుడు ఈ ఎరుక వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు బ్రహ్మాండం ఉంది, బ్రహ్మాండంలో గాలి ఉందా లేదా? గాలి ఉందా లేదా? నువ్వు పీల్చుకుంటున్నావా లేదా? ఇప్పుడు ఆ పీల్చుకోవడం వల్ల నీకు ఏమైనా నష్టం కలుగుతుందా? ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఓకే, బ్రహ్మాండంలో నీళ్ళు ఉన్నాయా లేవా? నువ్వు తాగుతున్నావా లేదా? నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? ఏం లేదు కదా. మరి ఇప్పుడు నీకు బ్రహ్మాండంతో నీకు ఏం పేచి ఉందని చెప్పి ఇప్పుడు నువ్వు ఈ సాధన చేయాలా? నీకు ఏమి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నువ్వు ఈ సాధనలని చేయాలి, ఒక ఆలోచన ఉండాలి కదా. నువ్వు ఎందుకోసం గురువు దగ్గరికి రావాలి, గురువు దగ్గరకు వచ్చి నువ్వు ఏం అడగాలి, నీకేమి ఇబ్బంది కలుగుతుంది? ఏమండి, కొంతమంది అంటారు జన్మకు రావటం వలన ఇబ్బంది కలుగుతుంది అంటారు. జన్మకు రావటం వలన ఎంతమందికి ఇబ్బంది కలుగుతుంది? ఇప్పుడు మంచి తల్లిదండ్రులు ఉండే, భార్య పిల్లలు, ఇల్లు, కారు, బంగ్లా, పొలాలు ఇవన్నీ బాగానే ఉండే. ఇప్పుడు నీకు మరి ఏమి తక్కువైందని చెప్పి ఇప్పుడు నీకు జన్మరహితం కావాలా? అన్నీ బాగానే ఉండే. 30 లక్షలు బ్యాంకులో వేసిండు,
10 ఎకరాల పొలం కొనడు, 30 లక్షలు బ్యాంకులో వేసిండు, 10 ఎకరాల పొలం కొనడు, చెప్పినట్టు వినేటువంటి భార్య, కూర్చోమంటే కూర్చునేటువంటి కొడుకు, నిల్చునేటువంటి బిడ్డ. మరి అంతా బ్రహ్మంగా పట్టిందల్లా బంగారం అంతా ఒక ప్రభ ఎలుగుతుంటే నీకు ఇప్పుడు జన్మరహితం ఏ అవసరం వచ్చాయి? ఆయన అడిగి జన్మరహితం తీసుకుంది కానీ నేను రానంటాను. నాకెందుకు ఈ జన్మరహితం, బాగానే ఉంది నాకు జన్మ అంటాడు. అట్టంటే ఆయన పిలిచి నీకు జన్మరహితం కావాలి ఏం బోధ చెబుతారంటే నాకు జన్మరహితం ఏమొద్దు, నాకు బాగానే ఉంది, మంచి ఇల్లుండే, పొలం ఉండే, బంగారం ఉండే, డబ్బులుండే, మంచి సుఖాలన్నీ పొందుతుంటే ఈ జన్మరహితాలు నాకెందుకు అన్నాడు. జన్మరహితాలు నాకెందుకు అన్నాడు. అప్పుడు గురువుగారు, నాయన జన్మరహితం కోసం ఎందుకు ప్రయత్నం చేయాలంటే జన్మం అన్న దుఃఖం ఉంటుందని. నాకు దుఃఖమే లేదన్నాడు ఆయన. నాకు బాధలు ఉంటేగా నీ దగ్గర రావడానికి నాకు ఏ బాధ లేదు, బ్రహ్మాండంగా ఉందంటాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు జన్మరహితం కాదు, నీకు ఏం బాధ కలిగిందని చెప్పి ఇప్పుడు నువ్వు జన్మరహితం కావాలని కోరుకుంటున్నావు. నీకు ఏం దుఃఖం ఏంటి? నేను ఎవరే ఇబ్బంది పెట్టారని చెప్పి నీకు అవుతుందంటే, నాయనా నాకు ఇక్కడేమి ఇబ్బంది లేదు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉంటుంది నా కథ. ఈ శరీరంలో ఉన్నంత బాగానే ఉంది, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో శరీరాన్ని ధరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి కదా, అప్పుడు ఉంటుంది నా కథ. తల్లి గర్భంలో 9 మాసాలు మురికి గర్భమునందు దుర్వాసనయుక్తమై అనేకమైనటువంటి దుర్గంధయుక్తములతో కూడి ఉన్నటువంటి ఆ వాతావరణంలో నేను తట్టుకోలేను తండ్రి. అక్కడ అత్యంత సూక్ష్మమైనటువంటి క్రిములు నా యొక్క లేత శరీరాన్ని కుట్టినప్పుడు ఆ బాధను నేను ఆ ప్రాయంలో నేను భరించలేను. నాకు ఆ గర్భనరకం వద్దు. ఒకవేళ ఎట్లో గట్ట తట్టుకొని 9 నెలలు తట్టుకొని బయటపడితే ఇక బయటపడిన కాడి నుంచి ఉంటుంది నా అవస్థ. నేను పుట్టిన తర్వాత ఎందుకు ఏడవటం అని నేను ఏడవలేదు. ఏడవకపోతే ఆ మంత్రసాని వచ్చి లేదా డాక్టర్ గారు వచ్చి సూది తీసుకొని పట్టక్కన పొడిచిండు, ఏడవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేకపోయినా కెవ్వున కేకేస్తే అందరు నవ్వుతున్నారు నేను ఏడుస్తుంటే. నా పుట్టుక ఏడుపుతోటే ప్రారంభమైంది. ఇక మంచంలో పండేస్తే, ఉయ్యాల్లో పండేస్తే 1, 2 అన్నీ ఆడే. తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితులు, వాళ్ళ టీవీ సీరియల్ బాగా వస్తుందని వాళ్ళు అడు చూస్తున్నారు. నేను ఎంత ఏడుస్తున్నా పట్టించుకోవట్లే. ఆ ఉయ్యాల్లో 1, 2 మధ్యలోనే నేను తట్టుకోలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి బాగా ఇష్టమని చెప్పి చిలకడ దుంపలు తెచ్చి తిన్నారు. అది తింటే అది వాతం చేసింది నాకు. ఆ పాలు తాగితే ఆ తల్లి చిలకడ దుంపలు తింటే వాతం చేసినటువంటి పాలు అరక్క నేను కడుపు నొప్పితో ఏడుస్తున్నా. నొప్పితో నేను ఏడుస్తుంటే నాకు ఆకలి అవుతుందని చెప్పి మరి కాసిన పాలు ఇచ్చింది. అసలే అరగని పాలు, మళ్ళీ అరగని పాలతో ఇంకా నొప్పి పెరిగింది. చెబుదామంటే అన్నిటికీ సంతోషం ఎలా చెప్పేది, మాట రావట్లేదు కదా. బాల్యంలో 1వ సంవత్సరం ఏం మాట వచ్చింది, కడుపు నొప్పికి తట్టుకోలేక ఏడుస్తున్నా. బర్త్డే రోజున మంచి డ్రెస్ వేశారు. ఆ డ్రెస్సు లోపల ఒక చిన్న చేమ ఉంది. వాడు చూడన మా బాబాయ్, వాడు దాన్ని కనీసం దొలపకుండా తీసుకొచ్చి నాకు తగిలిచ్చిండు. వాడు ఆనందంలో వాడు ఉన్నాడు. అందులో ఉన్న చేమ వచ్చి నన్ను కొడుతుంది. ఒక్కడు కూడా పట్టించుకోలేదు. చేమ కొడుతుందని నేను చెప్పలేను. ఒకటే బాధ. ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను. అయినా కానీ వాడు చివరికి ఏడు పాపట్లేదని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ నర్సు గుర్తించి ఆ షర్ట్ ఇప్పితే ఆ లోపల ఉన్న చేమను వాడు గుర్తుపట్టి తీసేదాకా రక్తం కారిపోయింది. బాల్యంలో ఏమీ చెప్పలేనటువంటి దుస్థితిలో నేనున్నా. సరే అటో ఇటో అని కొద్దిగా అడుగులు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. నాకు ఇంటికాడుండి ఆడుకోవటం ఇష్టం. ఆడుకోనేకుండా స్కూల్కి పంపించడం మొదలుపెట్టారు. స్కూల్కి వెళ్తే స్కూల్లో మాస్టర్ కొడుతున్నారు. ఎందుకంటే చదువు రావట్లేదని మాస్టర్ కొడుతున్నారు. ఇంటికాడుంటే బడికి వెళ్ళట్లేదని వీళ్ళు కొడుతున్నారు. ఎట్లో గట్ట చదువు పూర్తయింది. వీడికి చదువు రాలేదని చెప్పి పెళ్లి చేశారు. ఇక ఉద్యోగం లేదు, ఏమి లేదు, ఇంట్లో ఏదో వ్యవసాయం చేసుకుంటాడానికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే రాకాసి రంప వచ్చింది. ఇక చూడు నా జీవితం తారుమారైపోయింది. ఆ వచ్చిన భార్య
కూర్చున్నా ఊరుకోదు, నిల్చున్నా ఊరుకోదు, బజార్కి వెళ్ళి చూసినా ఊరుకోదు, పడుకున్నా ఊరుకోదు. సచ్చే అనుమానం మనిషి. ఎవరితో మాట్లాడనీయదు, తిన్నది వంట పట్టట్లేదు. మళ్ళీ డబ్బులు సంపాదించగరమ్మని, డబ్బులు లేకుండా పెళ్ళి ఎందుకు చేసుకున్నాం అంటది. ఇలాంటి పరిస్థితి. పెళ్ళైన తర్వాత అత్తగారితోటి, మామగారితోటి, బావమరుదులతోటి ఎన్ని అవస్థలు. ఇలా అవస్థల మధ్య 2 పిల్లగాళ్ళు పుట్టారు. ఆ పిల్లగాళ్ళు తల్లి మాట వింటారు, నా మాట వినరు. ఇక పరిస్థితి చూడు ఎంత అవస్థలు. ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి తరుణంలో 60 సంవత్సరాలు దాటక ముందే 58వ ఏటనే నడుస్తూ ఉంటే జారి కింద పడి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి మంచంలో పడితే ఇక చూడు వృద్ధాప్యం వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి. పిలిస్తే పలికే మనిషి లేడు. అవుట్ హౌస్లో వేశారు, కొట్టంలో పడేశారు. తిండికి లేదు, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. చిన్నప్పుడు ఎంతో అల్లారుముద్దుగా నేను పిల్లల్ని పెంచా, కానీ నన్ను వాళ్ళు చూసేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు, కరువైపోయింది. చూడండి అమ్మా, ఇప్పుడు మనం పిల్లలకి చిల్డ్రన్స్ రూమ్ అని కట్టిస్తారు ఇళ్ళల్లో. సిటీస్లో ఇప్పుడు ఎట్లుందంటే సిటీస్లో చిల్డ్రన్స్ రూమ్ అని కట్టించే వాళ్ళు ఉన్నారు. 2 BHK 3 BHK. మదర్స్ రూము, ఫాదర్స్ రూమ్ కట్టించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఇంట్లో ఏముంటాయో తెలుసా? కిచెన్ రూమ్ ఉంటుంది, పూజా రూమ్ ఉంటుంది, చిల్డ్రన్స్ రూమ్ ఉంటుంది అనమాట. వాళ్ళకో రూము, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్. మరి మదర్స్ బెడ్రూమ్, ఫాదర్ వాళ్ళకు రూమ్స్ అక్కర్లేదంట, వాళ్ళే హాల్లో పడి వస్తారని, వాళ్ళే హాల్లో పడి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధాప్యం వచ్చిన తర్వాత పట్టుకొని ఆదరించేటువంటి ఆదరణ లేక, ఎలాంటి సహాయ సహకారాలు అందక అనేకమైనటువంటి అవస్థలు పడుతూ మంచంలోనే మ్రగ్గుతూ ఉంటే, అప్పుడు పిల్లగాడిని మందలిస్తే వాడు పిల్లగాడికి చెప్పిండు, నాయన నాకు పాలకోవా దేసరా అని చెప్పిండు. నాకు పాలకోవా అంటే ఇష్టం, పాలకోవా దేసరా అంటే వాడు పాలకోవా దేసరా. పైగా వాడు తినడు. ముసలోడికి పాలకోవాలు కావాలంట, పాలకోవాలు పెట్టింది తిని పడిదావకానని పిల్లగాడు తినక కష్టపడి 50 లక్షలు సంపాదించి పిల్లగాళ్ళకి ఇస్తే వాడిప్పుడు మూలన పడేసి వాడు ఎంజాయ్ చేస్తాడు, వీడు నానా అవస్థలు పడుతున్నాడు. అర్థమైందమ్మా? ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో అప్పుడు ఇక కుటుంబం, భార్య చూడట్లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు ఎవరిని మందలించే పరిస్థితి లేనప్పుడు అప్పుడు గుర్తొచ్చింది ఆయన గురువుగారు. చిన్నప్పుడు గురువుగారు చెప్పిన మంత్రం కానీ గురువుగారు కానీ ఇప్పుడు గుర్తొచ్చిండు. అబ్బా, గురువుగారు చెప్పిన మంత్రం ఇప్పుడు చదువుకుందాం అనుకున్నాడు, గురువుగారి దగ్గర పోదాం అనుకున్నాడు, గుడికి పోదాం అనుకున్నాడు. మంచంలో నుంచి లేసే పరిస్థితి లేదు. మంత్రం చదువుకుందామంటే గుర్తు రావట్లేదు. గురువుగారు చెప్పిన బోధ గుర్తు చేసుకుందామంటే కందార్థం గుర్తు రావట్లేదు. ఇప్పుడు గుర్తుకొచ్చింది దేవుడు, ఇప్పుడు గుర్తుకొచ్చిండు. ఇప్పుడు ఈ జన్మ గొప్పది, ఈ జన్మలో నేను మోక్షం పొందడానికి ప్రయత్నించాలా, సరైనటువంటి ప్రయత్నం చెయ్యలేకపోయా అని చెప్పి ఆలోచనప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎంతమంది జన్మను సార్థకం చేసుకుంటున్నారు? ఎంతమందికి ఒక ప్రశ్న ఏర్పడింది, ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? మోక్షాన్ని పొందడం కోసమే ఈ జన్మ వచ్చింది అని చెప్పి ఎంతమందికి తెలుస్తుంది? మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు, ఎన్నో జన్మల నాటే కర్మాలన్నయూ కూడా సున్నా చేసేటే మరుగు సోటి తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. ఒక ఆయన వచ్చి అడిగిండు, ఏ నాయన మరి విలువైనటువంటి మానవ జన్మను పొందిన దీన్ని ఎట్లుంచావు అని అడిగిండు. దీన్ని ఏమన్నా సద్వినియోగం చేసినవా అని చెప్పి ఆ 70 ఏళ్ళ ఆయన అడిగిండు. ఏమి సద్వినియోగం ఆయన, మొత్తం దుర్వినియోగం అయిపోయింది, ఇప్పుడే గుర్తుకొచ్చింది, సద్వినియోగం చేద్దామని ఇప్పుడు మొదలు పెడదామనుకుంటే
ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదన్నాడు. అర్థమైందమ్మా? అంటే నిజంగా చాలామందికి కూడా బాధ కలిగినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తున్నాడు. కష్టం వస్తేనే దేవుడు గుర్తుకొస్తున్నాడు, దైవం గుర్తుకొస్తున్నాడు. సుఖాల్లో ఉన్నోళ్ళు ఎంతమంది దైవాన్ని గుర్తు చేసుకుంటున్నారు? కష్టం లేకుండా దైవాన్ని గుర్తించేటువంటి వాళ్ళు ఎంతమంది కనిపిస్తున్నారు? చాలా తక్కువగా ఉన్నారు. మరి ఎప్పుడు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి? పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మోక్షం కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నోళ్ళు, పూర్తి యవ్వనంతో ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? 50 దాటకుండా గురువుగారి దగ్గరకు వచ్చిన వాళ్ళు, 50 దాటిన తర్వాతే వచ్చేవాళ్ళు ఉన్నారు తప్ప 50 లోపల వచ్చేవాళ్ళే ఎంతమంది కనపడుతున్నారు మనకి? మనసు ఈ జన్మామిక దుర్లభమురా, ఈ జన్మామిక దుర్లభమురా, ఓరి సాజన్మ సాకారా సద్గురుని గణరా, ఈ జన్మామిక దుర్లభమురా. ఈ జన్మము ఇక దుర్లభము అంటే మళ్ళీ వస్తేనే గ్యారంటీ లేదు. ఎందుకని? ఎందుకంటే మనం గత జన్మల యొక్క కర్మఫలాన్ని అనుసరించి ఈ జన్మకు వచ్చాం. ఎన్నో జన్మలలో పుణ్యం చేస్తేనే ఇంత మంచి జన్మ వచ్చింది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవద్దు, మళ్ళీ ఇలాంటి జన్మే వస్తున్నటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఏ జన్మైనా రావచ్చు. ఎందుకంటే మహాజ్ఞాని అయినటువంటి జడభరతుడే జంకాయ పుట్టాడు. జడభరతుల్లాంటి మహాయోగే జంకాయ పుట్టాడు. మనం మళ్ళీ జన్మకు రామని గ్యారంటీ ఏముంది? జన్మకు వచ్చినా కానీ ఇట్లాంటి జన్మే వస్తున్న గ్యారంటీ ఏముంది? ఏం లేదు. అందుకే ఈ జన్మము ఇక దుర్లభము, మళ్ళీ వస్తున్న గ్యారంటీ. సాజన్మ సాకార సద్గురుని గణరా. సాజన్మ అంటే నీలాగే జన్మ తీసుకున్నటువంటి సాకార రూపంలో ఉన్నటువంటి సద్గురువుని ఆశ్రయించి ఆ యొక్క మోక్షం కోసం నువ్వు ప్రయత్నం చేయనాయన అని చెబితే అప్పుడు తనలాంటి ఒక రూపాన్ని ధరించినటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి సాకార రూపంలో ఉన్నటువంటి సద్గురువుని ఆశ్రయించి, అయ్యా నా జన్మరహితానికి సంబంధించినటువంటి నన్ను కడతేర్చేటువంటి మార్గం ఏదైనా ఉంటే సూచన చేయండి, చెప్పండి అని చెప్పి ప్రాధేయపడి వేడుకుంటే వాళ్లకు చెప్పాలి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? ఇది ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత ప్రయత్నం చేయాలి. ఎంతో శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకే చెప్పాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎంతో శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తేనే ఈ జ్ఞానం పట్టబడుతుందని. ఇదంతే న తపస్కాయ న భక్తాయ న కదాచన న శుశ్రూషం వివాచం నచ మం యోభ్యస్వీతి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. తపస్సు లేనటువంటి వాడికి, భక్తి లేనటువంటి వాడికి, శ్రద్ధ లేనటువంటి వాడికి, ఆసక్తి లేనటువంటి వాడికి ఈ యొక్క జ్ఞానాన్ని ఉపదేశించవద్దు అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళకే దీన్ని ఉపదేశించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే ఇందులో కూడా మరి ఎలాంటి గురువుని ఆశ్రయించాలి? ఎలాంటి గురువుని ఆశ్రయించాలి? నీకు జన్మరహితం కావాలి అంటే జన్మరహితానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పరిపూర్ణ గురువును నువ్వు ఆశ్రయించాలి. మరి పరిపూర్ణ గురువు దగ్గరకు వెళ్తే ఈ బోధ చెప్పమంటే వెంటనే చెప్తాడా? వెంటనే అర్థమవుద్దా? మనకి భాగవత కృష్ణదేశకులు వారు ఫస్ట్లో ఒక కందార్థం చెప్తారు, తర్వాత ఒక కందార్థం చెప్తారన్నమాట. జనులార జనన మరణములం తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెలిగించు దీన్ని తప్పాక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు గంటే అని చెప్పి ప్రారంభంలో చెప్తారంట. జనులార జనన మరణములం తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి. ఎవరైనా ఈ బోధ వినాలి అంటే జనన మరణాలు అనేటువంటి భ్రాంతిని పోగొట్టుకోవాలని ఎవరైనా ఉంటే వాళ్ళు సల్లక్షణయుతులైనటువంటి వాళ్ళు ముందు మంచి లక్షణాలు కలిగి ఉండాలి, మంచి సుగుణాలు ఏర్పరచుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నాకు జన్మరహితం చెయ్యి అంటే చేసేటువంటిది కాదు. జనులారా, ఓ జనులారా, జనన మరణములను తొలగంద్రోయజాలు అంటే అవి తొలగించుకోవాలనేటువంటి తలంపు మీకు ఉన్నప్పుడు లక్షణయుతులై మీరు ఎలా ఉండాలి? సల్లక్షణాలు కలిగి ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. మీ దగ్గర
ముందు గురువుగారి దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? ముందు మంచి సద్గుణాలు ఏర్పాటు చేసుకొని రావాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నాకు అది చెప్పు ఇది చెప్పు అంటే అర్థమయ్యేది కాదు, ఆయన చెప్పేది కాదు, చెప్పిన ఆయనకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అర్హత ఉండాలి వినటానికి. భాగవత కృష్ణేశ్వరులు వారు సల్లక్షణయుతులై వినువారికి కనువారికి అంటే లక్షణయుతులై వినేటువంటి వారికి మాత్రమే నేను చెప్తా, వాళ్ళకు మాత్రమే ఇది అర్థమైంది నేను చెప్పేది. ఎవరికి పడితే వాళ్ళకి ఇది అర్థమయ్యేది కాదు. అర్థమైందమ్మా? మరి ఏ లక్షణాలు కలిగి ఉండాలి? సల్లక్షణాలు, సద్గుణాలు, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అర్థమైందా? ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే ఈయన బుద్ధిమంతుడు అని ఎట్టు ఉండాలి? వామ్మ వీడు ఎట్లాంటి వాడారా, వీడు ముఖం చూడకూడదని ఎట్టుందనుకోమ్మ, వాడికి అసలు ఈ బోధ చెప్పకూడదన్నారు. అట్లాంటి వాడికి ఈ బోధ చెప్పకూడదన్నారు. ఎవరికి చెప్పాలా? సల్లక్షణతులై ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. మంచి లక్షణాలంటే అబద్ధం ఆడకూడదు, ధర్మబద్ధంగా జీవించాలి, శాంతము వహించి ఉండాలి, కోపం లేకుండా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, స్వార్థం లేకుండా ఉండాలి. భగవద్గీతలో ఇలాంటివి మొత్తం భక్తులకు ఉండాల్సిన లక్షణాలు 12వ అధ్యాయంలో కొన్ని చెప్పారు, 13వ అధ్యాయంలో కొన్ని చెప్పారు, 2వ అధ్యాయంలో కొన్ని చెప్పారు. దైవాసుర సంపత్ విభాగ యోగంలో కొన్ని మంచి ఏ లక్షణాలు కలిగి ఉండాలో భగవద్గీతలో ఉన్నాయి. అవి నేర్చుకోవాలి ముందు. ఇది బేసిక్ ఫండమెంటల్ అన్నమాట. ముందు ఆ లక్షణాలు లేకుండా, మంచి లక్షణాలు లేకుండా ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటి లక్షణాలు ఉన్నోడిని అసలు దగ్గరికే రానియొద్దన్నారు. ఈర్ష్య అసూయలతో ఉండేటువంటి వాళ్ళను దగ్గరకు కూడా రానియొద్దన్నారు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఒక గురువును ఆశ్రయించాలంటే భాగవత కృష్ణదేశకుల వారు మొట్టమొదటి కందార్థంలో ఏమని చెప్పారంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలి. సాధకుడికి ఏముండాలా? మంచి లక్షణాలు ఉండాలి. చెడు ఒక్కడు కూడా ఉండకూడదు. చెడు లక్షణం ఒక్కడు కూడా. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చినాం అనుకోండి, నా దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి, అమ్మయ్య నేను గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చని నీ అంతటి నువ్వు అనుకోవాలి. తర్వాత మీ ఇంటికి ఫోన్ చేసి మీ ఇంట్లో మీ కోడల్ని అడిగితే, లేకపోతే మీ కొడుకుని అడిగితే, మీ అల్లుడిని అడిగితే మా అత్తగారికి ఏంటి దేవత అని చెప్పాలి, మా మామగారికి ఏంటి దేవుడు అని చెప్పాలి. మీ తోటి కోడల్ని అడిగితే, మీ ఎదురింటో వాళ్ళని అడిగితే అబ్బో వాళ్ళేంటి దేవతలండి, మహాత్ములండి, మహాజ్ఞానులని చెప్పాలి. ఒకవేళ మీ ఎదురింటోళ్ళగా చేస్తే వాళ్ళు వామ్మో అట్లాంటి వాళ్ళకి ఎట్టెత్తారయ్యా మీరు ఉపదేశం అని అన్నారనుకో అనిపిట్టు అన్నట్టు. అర్థమైందమ్మా? ఫస్ట్ నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవన విధానం నీ కుటుంబం మొత్తాన్ని శభాష్ అనిపించుకునేట్లుగా ఉండాలి. తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళు, ఈ లోకంలో వాళ్ళు నిన్ను చూసి శభాష్ అనేట్లుగా ఉండాలి. ఇది మొదటి లక్షణం. గురువు దగ్గరకు రావాలంటే మొదటి లక్షణం ఇది. రెండో లక్షణం ఏమని చెప్పారు? సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధ పడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి యురుతార భక్తిని శరణని మృక్కి మరిమారి యుక్తిని బోధ చేయము పుణ్య పురుషామ బోంట్లకు సాధించదగు ముఖ్య సాధన ఎనిబల్కే యురుతార భక్తిని శరణని మృక్కి మరిమారి యుక్తిని అని చెప్పారు. అంటే ఈయన మంచి లక్షణాలు కలిగి ఉన్న తర్వాత జన్మరహితం కోసం అనేక ప్రయత్నాలు చేసిండు, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిండు. మంచి ప్రయత్నాలే, ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వల్ల అవలేదు. చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే జీవబ్రహ్మైక్య స్థితిని కూడా పొందిండి. నేను పరిపూర్ణ బోధ తెలుసుకోవడం కోసం సాధనలు చేసి సాంఖ్యం, తారకం, అమనస్కం, మహావాక్య విచారణలు అయిపోయి జీవబ్రహ్మైక్య స్థితి వరకు కూడా వెళ్ళిండు. అఖండ ఎరుక స్థితికి తాను చేరుకున్నాడు. అయినా కానీ జీవుడు వెళ్ళి దేవుళ్ళో కలిసినా కానీ ఐక్యం కాదన్నారట, జన్మరహితం కాదన్నారట. ఎందుకు కాదు అంటే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. సపోజ్ ఉదాహరణకి సముద్రంలో నీళ్లున్నాయి, ఎండాకాలం బాగా వేడి, ఆ వేడికి సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరై మేఘరూపాన్ని ధరించినాయి. ఆ మేఘరూపాన్ని ధరించినటువంటి నీళ్లు ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎక్కడున్నాయి? సముద్రంలో. సముద్రంలో ఉన్న నీళ్లు సూర్యుని యొక్క కిరణాల ద్వారా, వేడి ద్వారా అవి ఆవిరై మేఘరూపాన్ని ధరించి వర్షాకాలంలో వర్షించినాయి. వర్షిస్తే ఏమైంది? అవి కాలువలై, చెరువులు, వాగులై, చెరువులై, నదులై మళ్ళీ సముద్రంలోనే కలిసినాయి. ఇప్పుడు ఏమైంది? సముద్రంలో ఉన్న నీళ్లు మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి ఏమైంది? మళ్ళీ సముద్రంలోనే కలిసినాయి. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎండాకాలం ఎండ ఆవిరైంది, మేఘమైంది, మళ్ళీ వర్షం వచ్చింది, మళ్ళీ కాలవైంది, వాగైంది, చెరువైంది, నదైంది,
మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది. అయితే ఎక్కడి నుంచి అయితే వచ్చినాయో మళ్ళీ అక్కడికే పోతున్నాయి. ఈ నీళ్ళన్నీ యాడి నుంచి వచ్చినాయో ఆడికే పోతున్నాయి. ఇప్పుడు మనమందరం ఎక్కడి నుంచి వచ్చినాం? దేవుడి దగ్గర నుంచి వచ్చినాం, బ్రహ్మము దగ్గర నుంచి వచ్చినాం. బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంకారం, మహదాంకారం నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు, జగత్తులో మనం. మళ్ళీ ఈ తీరా ఏం చేసినాం? ప్రయత్నం చేసి దేహం నేను కాదనుకొని సాంఖ్య విచారణ చేసి, తారక విచారణ చేసి, మహావాక్యాలను విచారించి అమనస్క పద్ధతి ద్వారా అహం బ్రహ్మాస్మి అని పలికినాం. ఇవన్నీ వదిలిపెట్టి ఆడికి చేరుకున్నాం. యాడికి చేను? యాడి నుంచి వచ్చినావు? ఆడికే పోయినావు. యాడి నుంచి వచ్చినావు? మళ్ళీ ఆడికే పోయి కలిసినావు. బ్రహ్మం దగ్గర నుంచి వచ్చినాక మళ్ళీ బ్రహ్మంలో కలిసినావు. బ్రహ్మంలో కలిస్తే ఏమైంది? మళ్ళీ దాని యొక్క సహజ లక్షణం ఏంటి? బ్రహ్మం యొక్క సహజ లక్షణం ఏంటి? మళ్ళీ ఆవిర్భావ తిరోభావాలు చెందటమే దాని యొక్క సహజ లక్షణం. మళ్ళీ అది సంకల్పం చేసింది. మళ్ళీ సంకల్పం చేస్తే మళ్ళీ బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, మహదాంకారం, పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, జగత్తు, అందులో మనం. ఇక మళ్ళీ పుట్టడం. అర్థమైందమ్మా? ఇంత సాధన చేసి మళ్ళీ ఆడికి పోయిను, ఆడే పోయి ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడే కలిసినావు. అక్కడే కలిస్తే ఇంక అయిపోయింది అనుకున్నాం. అమ్మ ఎక్కేలు కథం, ఇక దుకాణం బంద్ అయింది, ఆడే చేరుకున్నాం, ఇక మన పని పూర్తయిపోయింది అని చెప్పి సహస్రారంలో ఉన్నటువంటి చైతన్యంలో విలీనమై ఆవరణ విచ్ఛేదితం చేసుకొని నిరావరణ స్వరూపమైనటువంటి బ్రహ్మమునందు ఐక్యమయ్యాం. అఖండ ఎరుక స్థితిని పొంది ఉన్నాం. అయినా కానీ జన్మరహితం కాలేదు. ఎందుకంటే నీ జన్మకు మూలం అదే, నీ జన్మకు కారణం అదే. ఇది గుర్తించాడు. అయ్యో నేను అక్కడి నుంచే కదా వచ్చింది, మళ్ళీ తీరా అక్కడికే వెళ్తే మళ్ళీ తిరిగి రావాలి కదా, మళ్ళీ పునః మళ్ళీ అనేకమైనటువంటి జన్మలు ఎత్తవలసినటువంటి పరిస్థితి వచ్చింది కదా. నా జన్మలకు కారణము, నా జన్మలకు మూలము అదే అయ్యున్నది కదా. మళ్ళీ అక్కడికే వెళితే మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుంది కదా. అక్కడికి వెళ్లకుండా ఉండే ఉపాయం ఏదైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వెళ్లకుండా ఉండే ఉపాయాన్ని చెప్పేటువంటి పరిపూర్ణ గురువుని ఆశ్రయించవలసి వచ్చింది. అతడు ఎరుక భ్రమ కలుగు శిష్యుని. మొట్టమొదటి మనం అనుకున్నవే, ఈయనకు భ్రమ కలిగిందంట, అమ్మో అక్కడికి పోకూడదు, అక్కడికి పోతే మళ్ళీ జన్మకే వస్తామని అర్థమైంది. ఇప్పుడు మరి అక్కడికి పోకుండా ఈయన ఎక్కడికి పోవాలా? ఇక ఎక్కడికి పోతారు? అక్కడికి పోకుండా ఉండే తావుందా? అక్కడికి పోకుండా ఉండే స్థానం ఉందా? అది కదా తెలియాల్సింది. అప్పుడు పరిపూర్ణ గురువుని ఆశ్రయిస్తే అప్పుడు ఇలాంటి అర్హత కలిగి ఉన్నటువంటి శిష్యుడికి అప్పుడు గురువుగారి దగ్గర కూర్చోబెట్టుకొని మొదలచలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతు పయిన్ తుదకెరుకను విడిపించద మదిలో నా మాట విన్ని మరివింటివేని చెంచల బుద్ధి మానుంటివేని పదుగూరు నిన్ను చూసి ఫలిషభాస్త్రోవ ఎదురు లేదనేటట్లు ఇదిగో నే చేసేదా మరి వింటివేని చెంచల బుద్ధి మానుంటివేని. ఏమని చెప్తున్నారు? అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత జన్మరహితంగా అదని నీకు అనిపిస్తే అప్పుడు గురువుని ఆశ్రయిస్తే అట్లాంటి శిష్యుడికి సాధన సంపత్తి పూర్తయి సల్లక్షణయుతుడై సాధన చతుష్టయ సంపత్తిని పూర్తి చేసుకొని సత్సాధనలన్నీ పూర్తి చేసిన తర్వాత జీవబ్రహ్మైక్య స్థితిని పొందిన తర్వాత అహం బ్రహ్మస్మి స్థితిని పొందిన తర్వాత బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటి ఒక దృఢ నిశ్చయం ఏర్పడిన తర్వాత అఖండ బ్రాహ్మీ స్థితిని పొందిన తర్వాత జన్మరహితం కాదేమో అనేటువంటి అనుమానం నీకు కలిగినప్పుడు ఆ అనుమానం తొలగించుకోవటం కోసం అప్పుడు పరిపూర్ణ గురువును ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి శిష్యుడికి పరిపూర్ణ బోధ ఎవరు చెప్పాలా? అలాంటి సాధకుడికి, అలాంటి శిష్యుడికి పరిపూర్ణ బోధ చెప్పాలి. ఏమంటున్నారు? మొదలు అచలము నెరిగించదా తుదకెరుకను విడిపించదా. మొదలచలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతు పయిన్ తుదకెరుకను విడిపించదా. ఎప్పుడు? మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, మదిలో నా మాట నమ్మి మరి వింటివేని చెంచల బుద్ధి మానుంటివేని. 2 సూత్రాలు చెప్పారు. ఏమని చెప్పారు? మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, రెండోది చెంచల బుద్ధి మానుంటివేని. నువ్వు నేను చెప్పింది చెప్పినట్టేనాలా? ఒక కమిట్మెంట్, గురువు గారికి శిష్యుడికి అండర్స్టాండింగ్ అనమాట. ఇక్కడ కమిట్మెంట్.
నేను చెప్పినట్టు నువ్వు వినాలి, మరి వింటివేని. రెండోది చంచల బుద్ధి మానుకోవాలి. చంచల బుద్ధి మానుంటివేని అంటే చెల్లించకూడదు, చపలత్వం ఉండకూడదు. కాసేపు ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు, ఇక్కడొక మాట అక్కడొక మాట, ఇవన్నీ మానుకోవాలి. ఇవి ఉంటే కుదిరేది కాదు. చంచలత్వం, చపలత్వం, చలనత్వం ఉండకూడదు. అట్లాంటి వాళ్ళకి పరిపూర్ణ బోధ నేను చెబుతా, నీకు చెప్తాగా, నీకెందుకు కంగారు ఎందుకు? అచలము నెరిగించదా, లేని ఎరుకను వివరించదా. ఎరుక అనేటువంటిది లేదు. ఎక్కడ లేదంటే పరిపూర్ణమనందు లేదు. ఎరుక లేదంటే అసలు లేదని కాదు. చాలామంది ఎరుక లేదు, ఏమి లేదు, ఎరుక లేదు, ఏమి లేదంటే అంటే ఎందుకు చెప్పారు? లేదు అంటే ఎరుక లేదా? ఇప్పుడు మనం అందరం ఎరుకలోనే ఉన్నాం కదా, ఇది లేదని నన్ను తీసేయమని చూద్దాం ఎవరినన్నా. ఎలా తీసేస్తారు? లేదా, ఎరుక లేదా? ఎవరన్నారు లేదని? ఎరుక ఉంది. ఏం గురువుగారు మరి అందరు లేదని చెబుతుంటే మీరు ఉందని చెబుతున్నారు, మీది ఏమైనా ఎదురు మతం అంటాడు ఆయన. ఒక ఆయన అందరూ ఎరుక లేదని చెబుతుంటే మీరేంది ఉందంటున్నారు, మీది ఏమైనా ఎదురు మతం అంటాడు. ఎదురు మతం కాదు, మన గురువుగారు చెప్పారు ఎరుక లేదు అంటే లేదు మాట కూడా వాస్తవం కదా. ఎక్కడ లేదు ఎరుక, ఎక్కడ ఉంది ఎరుక? ఎక్కడ లేదు. ఎరుక ఎప్పుడు ఉంది, అంతటా. ఎరుక కూడా ఎప్పుడు ఉంది, అంతటా ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మధశ్లోకం అనేటువంటి శ్లోకాన్ని ఉదహరించినప్పుడు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు దానికి వ్యాఖ్యానం చేస్తే ఏమన్నారంటే ఎరుక ప్రవాహ రూపంలో ఉంటుందని చెప్పారు. ప్రవాహ రూపంలో అంటే మనం ఇప్పుడు వెళ్ళి ఒక నది ఒడ్డున నిల్చున్నాం అనుకోమ్మా, నీళ్ళు ఉంటాయా ఉండవా? చూస్తుంటే నీళ్ళు ఎప్పుడూ కనపడుతూనే ఉంటాయి. కానీ ఇందాకున్న నీళ్ళు ఇప్పుడు ఉన్నాయా? పోతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందాక అక్కడ ఉన్న నీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు చూసే నీళ్ళు కొద్దిగా అయితే అడిగిపోతాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి నీళ్లు మారుతూనే ఉన్నాయి. నీళ్లు నదిలో ఎల్లప్పుడూ ఉన్నాయి, కానీ ఇప్పుడున్న నీళ్లు మళ్ళా ఉండవు. ప్రవాహ రూపంలో అంటే మార్పు చెందుతూ ఉంటుంది ఎరుక. ఎప్పుడు నిరంతరం ఎరుక నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఎరుక ఉంటుంది. మరి లేదన్నారుగా గురువు గారు. అవును, లేని మాట కూడా వస్తుంది. లేని మాట కూడా వస్తుంది. మరి ఎప్పుడు లేదు, ఎక్కడ లేదంటే పరిపూర్ణమనందు లేదు. ఇది ఎరుక ఎక్కడ లేదు, పరిపూర్ణంలో లేదు. ఎరుక ఎక్కడ లేదంటే పరిపూర్ణంలో లేదు. మిగతా అప్పుడు ఉంటుంది ఎరుక, ఎప్పుడు ఉంటుంది. ఎరుక ఎప్పుడు ఉంటుంది, పరిపూర్ణం ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఎరుక ఎప్పుడు లేదంటే పరిపూర్ణంలో ఎరుక లేదు. ఎరుక అనేటువంటిది పరిపూర్ణానికి పుట్టలేదు. ఎట్లా అంటే భాగవత కృష్ణ దేశకుల వారే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా తెలియజేశారు. విత్తే చెట్టై పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును ధరపై, విత్తుకు చెట్టుకు వేరే విత్తనమొకటున్నదనినా వినకూడదోయి, తనకు తాబుట్టు వినవోయి. విత్తు చెట్టుల రెంట్నే విధము భూమెరుగాదు, అట్లుత్త బయలెరుగాదు, సతు చిత్తుల రెంట్నే వినకూడదోయి, తనకు తాబుట్టు వినవోయి. ఎగ్జాంపుల్ చెప్పారు. ఎగ్జాంపుల్ ఒకటి చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పారు. మనకు చాలా తేలిక అర్థం అవుతుంది అనమాట. ఎరుక పరిపూర్ణానికి సంబంధించి భాగవత కృష్ణ దేశకుల వారు చెప్పినటువంటి ఈ కందార్థం వింటే చాలా స్పష్టంగా బోధపడుతుంది. విత్తే చెట్టై పుట్టును. చాలామంది మిమ్మల్ని అడుగుతుంటారు, విత్తు ముందా చెట్టు ముందా, విత్తు ముందా చెట్టు ముందా అని అడుగుతుంటారు. మీకు తెలుసా అంటారు. అర్థమైందమ్మా? కోడి ముందా గుడ్డు ముందా అయ్యే అడిగేది. కోడి ముందా గుడ్డు ముందా, పాలు ముందా పెరుగు ముందా, ఆడోళ్ళు ముందా మగోళ్ళు ముందా, ఇవే అడుగుతుంటారన్నమాట. అర్థమైందమ్మా? భాగవత కృష్ణ దేశకుల వారు ఒకటే చెప్పారు, విత్తే చెట్టై పుట్టును. విత్తులో చెట్టు ఉంది, చెట్టులో విత్తు ఉంది, రెండు విడివిడిగా లేవు. విత్ అంటే ఏంటో తెలుసమ్మా? సూక్ష్మ రూపంలో చెట్టు లోపల దాగి ఉంటే దాన్ని విత్ అన్నారు. విత్ అంటే ఏంటి? చిన్నగా చెట్టు ఉన్నప్పుడు దాన్ని విత్ అంటారు. విత్ అంటే ఏం లేదు, చెట్టే అది. విత్ అంటే చెట్టే. అంటే బీజ రూపంలో చెట్టు బీజ రూపంలో ఉంటే దాన్ని విత్ అంటారు. అర్థమైందమ్మా? బయటకు వస్తే చెట్టు అయింది. ఈ చెట్టు లోపల విత్ ఉంటుంది. ఈ చెట్టు లోపల విత్ ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ విత్తే చెట్టై పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును తినపై, విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదని వినకూడదు. అంటే విత్తులో ఏ లక్షణాలు ఉంటాయో చెట్టులో అవే లక్షణాలు ఉంటాయి. అర్థమైందమ్మా? విత్తులో ఏ లక్షణాలు ఉంటాయో చెట్టులో ఆ లక్షణాలే ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాం, చాలామంది మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మంచోడైతే మనకి ఇవన్నీ ఎందుకు పెట్టిండండి గుణాలు అంటాడు, చెడు గుణాలు మనకి ఎందుకు పెట్టిండు అంటాడు. అవునా? దేవుడు మంచోడే కదా, దేవుడు మంచోడైతే మనకి చెడు లక్షణాలు ఎందుకు పెట్టిండు, మనకి కూడా మంచి లక్షణాలు పెట్టొచ్చుగా అన్నాడు. అర్థమైందమ్మా? మనకి స్థూల శరీర భాగాలు 25 చెప్పినప్పుడు ఆకాశభూతము తన నిజాంశమందుండి, అర్థమైందమ్మా, శోకమైన ఆకాశము 2 భాగములై అందు ఒక భాగము తన నిజాంశమందుండి శోకమైన, రెండవ భాగము 4 భాగములై మళ్ళా వాయువు అగ్ని జలము పృథివీలో కలిసి కామము క్రోధము మోహము భయమైన. ఇది మీరు విన్నారా? శోకము కామము క్రోధము మోహము భయము అనేటువంటివి ఆకాశభూతము ద్వారా ఏర్పడ్డాయి అన్నారు. అంటే శోకము కామము క్రోధము మోహము భయము సృష్టిలో ఆయనే పెట్టాడు, నువ్వు తయారు చేసుకున్నవి కావు. నువ్వు ఏడుపు నాకెందుకు వచ్చిందంటే ఆయనే పెట్టిండు. ఏడవటం అనేది కూడా ఒక లక్షణం పెట్టిండు. అవసరమైతే ఏడవాలి కూడా, ఏడవాల్సినప్పుడు ఏడవాలా, నవ్వాల్సినప్పుడు నవ్వాలా, కోప్పడాల్సినప్పుడు కోప్పడాలి. ఇవి ఆయన లక్షణాలే, ఆయనే పెట్టిండు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక ఆయన విత్తనం నాటిండు, విత్తనం నాటి మామిడి పండు రావట్లేదు అన్నాడు. మామిడి పండు విత్తనం నాటి మామిడి పండు రావట్లేదంటే ఎట్లా వస్తుంది? ఆయన నాటింది వేప విత్తనం. అమ్మ, వేప విత్తనం నాటి మామిడి పండు రావట్లేదంటే వచ్చిద్దా? ఎందుకని రాదు? వేప విత్తనంలో ఏ లక్షణాలు ఉన్నాయో తల్లక్షణయుతమైనటువంటి వృక్షమే ఆవిష్కృతం అవుతుంది తప్ప వేప విత్తనంలో నుంచి మామిడి చెట్టు రాదు. విత్తులో ఏ లక్షణాలు ఉంటాయో చెట్టులో ఆ లక్షణాలు ఉంటాయి. అలాగే బ్రహ్మం అనేటువంటి విత్తనంలో ఏ లక్షణాలు ఉన్నాయో బ్రహ్మాండంలో కూడా అవే లక్షణాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్పేటువంటిదండి, విత్తు చెట్టులారెంటి విధము భూమేరు కాదు, అట్లుత్తా బయలేరు కాదు సత్తు చిత్తులారెంటిని అని చెప్పారు. ఇది మనం గుర్తించాల్సింది. అర్థమైందమ్మా? అంటే మనకేంటి ప్రశ్న? ఎరుక ఎక్కడ లేదంటే పరిపూర్ణములో ఎరుక లేదన్నవి. ఎందుకంటే పరిపూర్ణానికి ఎరుక పుట్టలేదు, పరిపూర్ణమైన ఎరుక పుట్టలేదు. అర్థమైందమ్మా? ఇది అర్థం కావడం కోసమే కృష్ణదేశకుల వారు ఈ కందార్థాన్ని రచించారు. ఎట్లా అంటే ఇప్పుడు భూమిలో విత్తనం పెట్టినాం అనుకోమ్మా, భూమిలో విత్తనం పెట్టిను. ఇప్పుడు భూమిలో విత్తనం పెడితే ఆ మొక్క మొలిచింది కదా, ఆ మొక్క అనేటువంటి విత్తనంలో నుంచి వచ్చిందా భూమిలో నుంచి వచ్చిందా? మొక్క విత్తనానికే మొక్క మొలవాలి తప్ప భూమికి కాదు కదా, అవునా కదా? ఒక ఆయన సపోజు జామ విత్తనాలు తీసుకొచ్చి 4 కుండీలు పెట్టిండు. ఆ కుండీల్లో ఏం పెడతాంలే, కొన్ని రోజులు అయిన తర్వాత పెడదామని చెప్పి విత్తనాలు బీరువాలో పెట్టిండు. రోజు నీళ్లు పోస్తుండు, విత్తనాలు బీరువాలో బట్టి రోజు కుండీల్లో నీళ్లు పోస్తుండు. 4 రోజులు అయిన తర్వాత మొక్కలు రావా? ఎందుకని అంటే ఇప్పుడు మొక్కలు భూమికి కాదుగా వచ్చేది, మొక్కలు దేనికి వస్తాయి? భూమికి వస్తాయి. భూమికా విత్తనాలకా? విత్తనాలకు వస్తాయి. మొక్కలు విత్తనాలకు వస్తాయి కానీ భూమికి రావు, అవునా కదా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన తీసుకొచ్చి ఒక చిన్న వాటర్ ట్యాంకీ కట్టించిండు. ఆ వాటర్ ట్యాంకీ కట్టి దాంట్లో ఒక 20 చేప పిల్లల్ని వదిలిండు. 20 చేప పిల్లల్ని వదిలిండు. ఆ 20 చేప పిల్లలు ఇప్పుడు 100 చేప పిల్లలు అయినాయి. ఎట్లయినాయి? అయితే ఇప్పుడు ఆ చేప పిల్లలు చేపలకు పుట్టినాయా నీళ్ళకు పుట్టినాయా? అంతే కదా? అర్థమైందమ్మా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదేనమాట. ఈ భూమి మీద అనేకమైనటువంటి చెట్లు పుట్టిన విషయం కానీ, చెట్లు పెరిగిన విషయం కానీ, చెట్లు చనిపోయిన విషయం కానీ భూమికి తెలియదు. ఎందుకంటే అవి భూమికి పుట్టలేదు, విత్తనాలకు పుట్టినాయి. అవి వేటికి పుట్టలేదు? భూమికి పుట్టలేదు, విత్తనాలకు పుట్టినాయి. అర్థమైందమ్మా? అలాగే నీళ్లలో అనేకమైనటువంటి చేపలు పుట్టిన విషయం, పెరిగిన విషయం, మరణించిన విషయం నీళ్లకు తెలియదు. ఎందుకు? నీళ్ళకి ఎందుకు తెలియదు గురువుగారంటే అవి నీళ్లకు పుట్టలేదు, చేపలకు చేపలే పుట్టినాయి. ఒక సముద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జలచరాలు పుట్టి పెరిగి నశించినా కానీ సముద్రానికి సంబంధం లేదు.
అలాగే భూమి మీద అనేకమైనటువంటి చెట్లు పుట్టినా పెరిగినా నశించినా భూమికి సంబంధం లేదు, భూమికి తెలియదు. ఎందుకంటే భూమికి చెట్లు పుట్టలేదు, విత్తనాలకే చెట్లు పుట్టినాయి. అవునా, ఇది అర్థమైందిగమ్మా. అలాగే భూమి మీదనే చెట్లు పుట్టినాయి పెరిగినాయి, కానీ భూమికి కాదు పుట్టింది, భూమిలో ఉన్న విత్తనాలకి. అలాగే ఈ పరిపూర్ణములో కూడా ఈ అఖండమైనటువంటి ఎరుక అనేకమైనటువంటి సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలు చేస్తున్నప్పటికీ కూడా పరిపూర్ణానికి ఎలాంటి సంబంధం లేదు, దానికి ఎలాంటి కర్తృత్వం లేదు. ఎందుకంటే అవి సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలు బ్రహ్మమునకు సంబంధించినవి కానీ పరిపూర్ణానికి సంబంధించినవి కావు. ఎరుకలో నుంచే ఇవన్నీ వచ్చినాయి తప్ప పరిపూర్ణంలో నుంచి రాలేదు, పరిపూర్ణానికి సంబంధం లేదు. అర్థమైందమ్మా. భూమిలో ఉన్నటువంటి విత్తనాలకి చెట్లు పుట్టినట్లుగా అలాగే బ్రహ్మము ద్వారానే చరాచర జగత్తు ఏర్పడింది తప్ప పరిపూర్ణానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఈ యొక్క జ్ఞాన దృఢమైతే చాలు. అందుకే మనకి సాంఖ్య విచారణ చెప్పేప్పుడు అచల పరిపూర్ణ పరమాఖ్య మనకు తెలియకుండగానే, దానికి సంబంధము లేకుండగానే స్వయముగా ఏర్పడినటువంటిది బ్రహ్మము. అట్టి బ్రహ్మము నుండి అవ్యక్తము, మహత్తు, మహదాంకారం ఇట్లా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే అచల పరిపూర్ణ పరమాహయానికి తెలియకుండా, దానికి సంబంధం లేకుండా స్వయముగా ఏర్పడినటువంటిది బ్రహ్మము. అదే అఖండ ఎరుక. అదే అట్టి ఆ ఎరుకే అనేకమైనటువంటి చరాచర జగత్తుగా పరిణామం చెంది అనేకమైనటువంటి సుఖదుఖాలకు కారణం. దీన్నే భాగవత కృష్ణేశ్వరులు వారు ఏమన్నారంటే, ఆట ఆడి ఆడకుండును ఆటాడిన మేను బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుక ఎనీటి ఆటాడించేటి వాడు అతడేర కర్త అంతటికి అచలము అకర్త అన్నారు. చేటుపాటులారంటి చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననమునంద అతడేర కర్త అంతటికి అచలము అకర్త అని చెప్పారు. అర్థమైందమ్మా. అంటే జాగ్రత్త అవస్థలో ఉండి ఆడేటువంటిది, ఆట ఆడును అంటే జాగ్రత్త అవస్థలో ఇప్పుడు ఉండి చూడటం, వినటం ఇవన్నీ. ఒక్కోసారి ఆడకుండానే ఆడుతుందన్నారు. ఆడకుండానే అటువంటి మంచం మీద పడుకుంటుంది, శరీరం సగం ఆడలేదు, లోపల ఉన్నటువంటి మనసు అనేకమైనటువంటి స్వప్న దృశ్యాలను సృష్టించుకొని ఆడుతుంది. అసలు ఆడకుండా ఉంటుంది సుషుప్తిలో, జాగ్రత్త అవస్థలో ఆడుతుంది. ఇదే ఆట అన్నారు. అర్థమైందమ్మా. ఇలా ఆట ఆడేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఈ అన్నిటికీ కర్త అదే కానీ అచలము అనేటువంటిది అకర్త అని చెప్పారు. చేటుపాటులారంటి చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననంలో ఉన్న అతడేర కర్త. ఎవడైతే ఆట మొదలుపెట్టిండో కర్త ఆయనే, ఆయనకే ఫలితం వస్తుంది. లాభమైనా నష్టమైనా ఆయనకే, మనకేం పని? ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? రమణ మహర్షి ఒక మాట చెప్తారనమాట. అయ్యా, ఈ బ్రహ్మాండంలో నేను అది సరి చేయాలి, ఇది సరి చేయాలి, వాణ్ణి మార్చాలి, వీడిని మార్చాలని అనుకుంటారు చాలామంది. మీరేం చేయక్కల్లా. ఎందుకంటే ఈ బ్రహ్మాండాన్ని నువ్వేమన్నా పుట్టించావా? నీకేమన్నా సంబంధం ఉందా? ఉంటే ప్రయత్నించే. నీకేం సంబంధం లేదనుకో, దాన్ని పుట్టించిన ఆయనే చూసుకుంటాడు, లాభ నష్టాలు ఆయన చూసుకుంటాడు, కష్ట సుఖాలు ఆయన చూసుకుంటాడు, నీకేం సంబంధం అని చెప్పి రమణ మహర్షి చెప్తారు. అట్లేమ్మా మనం కూడా ఈ పరిపూర్ణ మనకు సంబంధం లేకుండా వచ్చినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అదే మన యొక్క సుఖ దుఃఖాలకి కారణభూతమైంది. మళ్ళీ మనం ఎరుక కాడికే వెళ్తే మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఎరుకకు పైన ఉన్నటువంటి ఆ పరిపూర్ణాన్ని చేరుకున్నప్పుడు, మనకి ఆ పరిపూర్ణాన్ని దర్శించినప్పుడు ఎరుక లేనిది అనేటువంటి దృఢ నిశ్చయమైనప్పుడు జన్మరహితం అవుతుంది అని చెప్పారు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే వెళ్లకుండా దానికి పైన ఉన్నటువంటి పరిపూర్ణాన్ని ఆశ్రయించినప్పుడు, దానికి పైన ఉన్నటువంటి పరిపూర్ణానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎరుకను విడిచినప్పుడు మనకు జన్మరహితం అవుతుంది. ఇది మనకి బోధపడటం కోసమే మన గురువుగారు 3 మంత్రాలు చెప్పటం అనేటువంటిది జరిగింది. వాటినే ద్వాదశి, షోడశి, పంచదశి అంటారు. అర్థమైందమ్మా. ద్వాదశి అంటే ఏంటి? పరిపూర్ణం. ద్వాదశి అంటే ఉన్నది పరిపూర్ణము. షోడశి అంటే లేనిది ఎరుక. పంచదశి అంటే ఎరుక ఎలా లేదు అనేటువంటి దాన్ని వివరించేదాన్ని పంచదశి అంటారు. అర్థమైందమ్మా. అంటే సర్వత్రా ములుగుచ్చ సందు లేకుండా నిండి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం. అర్థమైందమ్మా.
దానికి సంబంధం లేకుండా ఏర్పడినటువంటిది ఎరుక. ఎరుక అంటే శరీరం, ఎరుక అంటే చుట్టూ ఉన్నటువంటిది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎరుకనగా ఎరిగేటిది. దేన్ని ఎరిగేది? తనను తాను ఎరిగేది, తన చుట్టూ ఉన్నటువంటి దాన్ని ఎరిగేదైతే ఉన్నదో అది ఎరుక అన్నారు. మరపు అంటే తనను తాను మర్చిపోవటం. తనను తాను ఎప్పుడు మర్చిపోయాడు? దేహం నేను అనుకున్నప్పుడు తానెవరో గుర్తెరగలేకపోయాడు. ఇప్పుడు మీరెవరు అంటే ఏమనుకుంటారు? శరీరమే గుర్తొస్తుంది కదా. ఏ ఒకానొక్కడికో తాను అహం అనేటువంటి, తాను బ్రహ్మము అనేటువంటి విషయం, తాను ఎరుక అనే విషయం ఏ ఒకానొక్కడికో తెలుస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంటుంది స్పృహ? తాను దేహం అనే భావనతోటే ఉంటాడు కదా మామూలు వాళ్ళందరూ. అది మరుపు స్థితి. ఎరుక అంటే తాను దేహము కాదు, ఎరుక అనే చైతన్యము, ఆత్మ అనేటువంటి స్థితిని ఎరిగి ఉండటం. అర్థమైందా? ఇలా ఎరుక మరపులతో కూడి ఉన్నటువంటి ఇట్టి ఎరుక పరిపూర్ణమనందు లేదు అనేటువంటి జ్ఞానము ఎవరికైతే కలుగుతుందో వాళ్లకు జన్మరహితమవుతుంది కదా. అయితే ఎరుక సంకల్పము ద్వారా ఖండాలుగా లేకపోతే బ్రహ్మాండ పిండాండములుగా ఏర్పడింది. ఇప్పుడు ఆ బ్రహ్మాండంలో మనం ఒక శరీరాన్ని ధరించి ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సాధన ద్వారా ప్రయత్నం చేసి సాంఖ్యతారక అమనస్క మహావాక్య విచారణ ద్వారా బ్రహ్మమే నేను అనేటువంటి స్థితికి చేరుకుంటున్నాం. చేరుకున్న తర్వాత కూడా జన్మరహితం కాదని మనకు అనిపించినప్పుడు, దానికి పైన ఉన్నటువంటి పరిపూర్ణాన్ని దర్శించినప్పుడు ఈ ఎరుక తాను లేను అనేటువంటి జ్ఞానం తనకు దృఢమైనప్పుడు తాను లేకుండా పోతుంది. అర్థమైందమ్మా? ఈ జ్ఞానాన్ని గురువు మాత్రమే ఎరిగించగలరు. ఉత్తది బట్టబయలు ఏమీ లేదు అన్నారు. ఉత్తది బట్టబయలు ఏమీ లేదన్నారు. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అన్నారు. ఈ ఉత్త బట్ట బయలు తప్ప ఇంకేమీ లేదన్నారు. ఈ ఉత్త బట్ట బయలు తప్ప ఏమీ లేదు అన్నారు. అంటే సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ బట్ట బయలును నువ్వు దర్శించగలగాలి. ఆ బయలును నీవు దర్శించగలగాలి. నాయన గారు ఒక మాట అంటారు, మరుగులేక నెయ్యున్న పరము ఎరుగ శక్యముగా నిదనెను, మరుగు సద్గురు చేరి తెలిసిన పరము తెలియుట సులభమనెను. అదేనమ్మా, మరుగు లేకని ఉన్న పరము ఎరుగ శక్యము గానిదనను. అది మరుగంటే సీక్రెట్గా లేదంట. సీక్రెట్గా ఉందంటే సీక్రెట్గా ఉంది, లేదంటే లేదు. అదేనమ్మా, అది మరుగు లేకుండా ఉందంటే సీక్రెట్గా లేదంట. సీక్రెట్గా లేదని దేన్ని అంటాం? అంటే ఓపెన్గా ఉంది. అది ఓపెన్గానే ఉంది కానీ దాన్ని తెలుసుకోలేకపోతున్నమాట. మరుగు లేకనే ఉన్న పరము, ఆ పరిపూర్ణం అనేటువంటిది, ఆ పరబయలు అనేటువంటిది, ఆ బట్టబయలు అనేటువంటిది అంతటా నిండి నిబిడీకృతమైంది. ములుకృత్స సందు లేకను కలిగున్నది బట్టబయలు గదరామాయన్న అన్నారు. అది ములుకృత్స సందు లేకుండా అంతటా వ్యాపించి నిండి నిబిడీకృతమైందన్నారు. మరి అది కనపడుతుందా? దర్శించినటువంటి వారికి కనపడుతుంది. దర్శించినటువంటి వారికి ఎతుకుతున్నారు, ఇంకా ఎతుకుతూనే ఎక్కడున్నా అంతటా ఉంది. నీ లోపల వెలుపల అంతటా, నీకు పైన కింద దశ దిక్కుల యందు కూడా అదే వ్యాపించి ఉంది. ఆ పరిపూర్ణమే ఉంది, ఆ పరిపూర్ణమే ఉంది. కానీ అది ఎంతమంది కనిపిస్తుంది? ఎంతమంది చూడగలుగుతున్నారు? గురు సూచనైన నరునకు, ఎవరైతే గురువు యొక్క సంజ్ఞ ఎవరికైతే అవుతుందో వారు మాత్రమే ఆ యొక్క పరబయలును దర్శించగలుగుతారు. అంతటా అదే ఉంది, అంతటా అదే ఉంది. అర్థమైందమ్మా? ఫస్ట్ బట్టబయలే అంతటా వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలమ్మా. 2, ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పి దృఢం చేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, మూలము నేను గుర్తెరిగే శరీరం అంటే ఈ శరీరంలో ఉండి గుర్తెరిగేటువంటిది ఏదైతే ఉన్నదో, ఎరుకున్నదో దానికి మూలం లేదన్నారు. మూలం లేదంటే తనంతా అదే వచ్చింది తప్ప దానికి వేరే మూలం లేదు. దానికి అదే మూలం తప్ప వేరే ఇంకొకటి మూలం కాదు. ఇట్టి మూలం లేని ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఇది పరిపూర్ణమనందు లేదని దృఢం చేసుకోవాలి. ఎలా దృఢం చేసుకోవాలి అంటే కలలో దోచిన శరీరం ఎలాగో అలాగని చెప్పారు. ఇప్పుడు కనపడుతూనే ఉందిగా గురువుగారు, కనపడేదాన్ని లేదని ఎట్టంటాము అన్నాడు. కనపడేదాన్ని లేదని ఎట్టనాలా అన్నాడు. లేదని అంటాం కాదనైనా కళ లాంటిది అనుకో అన్నారు.
అంటే కనిపించినంత మాత్రాన నిజం కావాల్సిన అవసరం లేదు. కనిపించినంత మాత్రాన నిజం కావాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి రాత్రి పడుకొని నిద్రపోతున్నాడు. రాత్రి పడుకొని ఒక ఆయన నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయే ఆయనకి కల వచ్చింది. ఏమని కల వచ్చింది? నరసింహ గారు వచ్చి ఓ 25 లక్షలు అప్పు తీసుకొని వెళ్ళినట్టు ఆయన కల వచ్చింది. బాగా స్పష్టంగా కనబడుతుంది. వేసుకున్న కండవ, కట్టుకున్న పంచ, చొక్కా, బొట్టు ఇవన్నీ మంచిగా గుర్తుపడుతుండు. పక్కన వస్తా వెంకట గారిని కూడా తీసుకొని వచ్చిండు. అయితే తీరా పడుకొని లేచేసరికి కళ్ళు నులుముకొని చూసుకుంటే ఆయన మంచంలో ఉన్నాడు. అన్నీ గుర్తుకొస్తున్నాయి. నరసింహ గారు వెంకటని పక్కన పెట్టుకొని వచ్చినట్టు, 25 లక్షలు తీసుకున్నట్టు అన్నీ బాగానే ఉంది. తీరా నరసింహ గారి ఇంటికి వెళ్ళి ఇట్లా తలుపు కొట్టి చూస్తే వాళ్ళు తలుపు తెరిచారు. ఏనే నరసింహ గారు అంటే వారం రోజులు అవుతుంది బెంగళూరు పోయి అని చెప్పారు. నరసింహ గారు బెంగళూరు పోయి వారం రోజులు అవుతుంది అన్నాడు. మరి ఆయనకి కల వచ్చింది ఎప్పుడు? రాత్రి కల వచ్చింది. ఇప్పుడు మరి ఆయన గారికి డబ్బులు ఇచ్చినట్ట బాగానే గుర్తులున్నాయి, బాగానే గుర్తుంది. వెంకటి మరి బ్లూ రంగు కండ వేసుకొని వచ్చినట్టు, ఆకుపచ్చ రంగు లుంగి కట్టుకొని వచ్చినట్టు, తెల్ల చొక్కా దొడుకున్నట్టు అన్నీ బాగానే గుర్తున్నాయి. ఎమ్మంటే అడిగిండు, మీరు డబ్బులు తీసుకొని పోయారంటుండు. ఓరు నాయన మేము వెళ్ళి వారం రోజులు అవుతుందిరా బెంగళూరు పోయాను అంటుండు. అది అంటే మనకి కంటికి కనిపించినట్లు స్పష్టంగా ఉన్నా కానీ అది నిజం కావాల్సిన అవసరం లేదు. ఇది అబద్ధం. ఇదేంటి? కళ అబద్ధం. అర్థమైందమ్మా? కళ అబద్ధం. కళ నిజమవుతుందా? అది కాసేపు వచ్చేటువంటి కళ. కానీ ఇది 100 సంవత్సరాలు ఉండేటువంటి కళ. ఇది ఎన్ని సంవత్సరాలు ఉండేటువంటిది? 100 సంవత్సరాలు ఉండేటువంటి కళ. అర్థమైందమ్మా? ఈ కళ కూడా పరిపూర్ణమనేటువంటి మెలకువలో ఈ మూలము నేను గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి నిశ్చయము దృఢమైందనుకో ఇంకా జన్మకు రాడు. అర్థమైందమ్మా? తాను లేను అనేటువంటి నిశ్చయములో దృఢంగా స్ట్రాంగ్గా ఉండాలి. తాను లేను అనేటువంటి నిశ్చయంతో ఉండాలి. ఎందుకంటే గురువు యొక్క సూచన ఇది. పరిపూర్ణ పరబయలును దర్శించారు. ఇది లేనిది పరిపూర్ణ పరవాక్యమునందు ఈ ఎరుకకు మూలముగాని స్థానముగాను లేనిది అనేటువంటి నిశ్చయం అయింది కనుక తాను లేను అనేటువంటి విచారణ చేస్తే తాను లేను అనేటువంటి విషయం తనకే బోధపడింది. ఇప్పుడు ఇది ఎవరికి బోధపడాలా? వేరే ఎవరికో కాదు, తనకే బోధపడాలి. ఎట్లా అంటే ఉదాహరణ చెప్పారు. ఒక ఉల్లిపాయ తీసుకొచ్చి ఆడ పెట్టారంట. ఉల్లిపాయ తీసుకొచ్చి ఆడ పెడితే ఒక్కొక్క పొర ఊడదీశారంట. మొత్తం ఊడదీస్తే మరి ఉల్లిపాయ ఏది? ఒక్కొక్క పొర ఊడదీస్తే ఇప్పుడు ఉల్లిపాయ ఉందా? మళ్ళీ ఉల్లిపాయ ఇయ్యాలంట, ఉల్లిపాయ లేదనంట. ఏమైందంటే దేని పొర దానికే ఊడదీస్తుంది. అట్లనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పంచభూతాల ద్వారా స్థూల శరీర భాగాల్ని, ఇంద్రియాల్ని, జీవుణ్ణి, ప్రాణాన్ని, ప్రత్యేగాత్మని దేనికి దానికి పొరలుగా విడగొడితే నువ్వు లేవు అసలు. అన్నీ కలిసి ఉన్నట్టుగా కనపడుతుంది. ఎడగొడితే ఏమీ లేదు. ఉల్లిపాయ పొరలు ఒక్కొక్క పొర ఓడదీసేస్తే ఉల్లిపాయ లేనట్లుగా నిన్ను కూడా విచారణ ద్వారా ఒక్కొక్కటి తీసేస్తే నీలో నుంచి విచారణ ద్వారా నీలో ఉన్నటువంటి పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి స్థూల శరీర భాగాలు, పంచ తన్మాత్రకుల వలన ఏర్పడినటువంటి ఇంద్రియాలను, పంచశక్తుల వలన ఏర్పడినటువంటి జీవుణ్ణి, పంచబీజముల వలన ఏర్పడినటువంటి ప్రాణాన్ని, పంచదేవతల వలన ఏర్పడినటువంటి ప్రత్యేగాత్మని దేనికి దానికి విడగొట్టి తీసేస్తే నువ్వు లేవు. ఒక ఆయన రథం వేసుకొని వచ్చిందంట. రథం వేసుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన తెలివితో ఏం చేసిందంటే ఆ రథం మొత్తాన్ని ఓడదీసి పెట్టిండు. చక్రాలకు చక్రాలు, కర్రలకు కర్రలు, బోట్లకు బోట్లు, వేటికి వాటికి తీసి కాడి ఏటికి వాటికి తీసి పక్కన పెట్టిండంట. ఇప్పుడు రథం ఏది? ఇదేంటంటే కాణి అంటుండు, ఇదేంటంటే చక్రం అంటుండు, ఇదేంటంటే ఇరుసు అంటుండు. మరి రథం ఏది?
మరి ఇప్పుడు దాకా రథం అంటే రథం ఏది? దేనికి దానికి ఓడదీస్తే రథం లేదు, దేనికి దానికి ఓడదీస్తే రథం లేదు. ఇప్పుడు అలాగే మన శరీరంలో ఉండేటువంటి స్థూల శరీర భాగాలు, ఇంద్రియాలు, జీవుడు, ప్రాణము, ప్రత్యేకాత్మ దేనికి దానికి ఓడదీస్తే నువ్వు లేవు. విచారించితే తాను లేను అనేటువంటి నిశ్చయం దృఢం కావాలి. ఒక చాకలి బట్టలు ఉతుక్కొని వచ్చిండు, ఓ పెద్ద మూట అయిందంట. ఇక ఆడ పెట్టిన తర్వాత ఇవి బ్రహ్మంగారి బట్టలని తీసి తెప్పి అక్కడ పెట్టిండు, ఇవి నరసింహగారి బట్టలని కొన్ని కుప్ప పెట్టిండు, వారికి ఇచ్చిండు. ఇంకొన్ని వెంకటగారి బట్టలని కొన్ని వెంకటగారికి ఇచ్చేసిండు. ఇప్పుడు ముగ్గురికి ఇచ్చేసిండు. ఆ లుంగి కూడా మడతేసి వెంకటగారిదని వెంకటగారికి ఇచ్చేసిండు బట్టలని. మూటేది? పెద్ద మూట వేసుకొని వచ్చిండుగా, ఏది? మూట లేదు, ఎటు. మనం కూడా ఒక మూట వేసుకొని వచ్చినాం తెలుసా? శరీరమే మూట. పాదం మొదలు శిరస్సు వరకు కనిపించేటువంటిది ఏదైతే ఉన్నదో ఇదే మూట వేసుకొని మనం కూడా ఇందులో ఉన్నటువంటి ఈ మూటలో ఉండేటువంటి పంచభూతాలకి, పంచతన్మాత్రల, పంచశక్తులకి, పంచదేవతలకి, పంచబీజాలకు సంబంధించినటువంటి శరీర భాగాలు, ఇంద్రియాలు, జీవుడు, ప్రాణము, ప్రత్యేగాత్మ ఎవరికి వాళ్ళకి ఓడదీసి ఇచ్చేస్తే, ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు లేవు. ఏముందని నీ దగ్గర నువ్వు ఉంటావు? నువ్వు లేనే లేవు. ఉన్నానని అనుకుంటున్నావు, ఇది భ్రమ. నువ్వు లేవు కానీ ఉన్నానని అనుకుంటున్నావు, భ్రమ. అన్నీ కలిస్తే నువ్వు అన్నీ కలిస్తే మూట అయింది. ఏ మూట? ఈ మూట వేసుకొని తిరుగుతున్నాం అయ్యా, రోజు మూట వేసుకొని తిరుగుతున్నాం. ఎవరు తిరిగేది? బ్రహ్మంగారు ఒక్కడే తిరుగుతుండే మూట వేసుకొని. ఏ నరసింహగారు మీరు ఒక్కలేదు, ఇది నా మూట కాదు. ఎవరి మూట వాళ్ళకే ఉంది, వేసుకుంటారు మూట మొత్తం. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచశక్తులు, పంచబీజాలు, పంచదేవతలు అన్నీ కలిపి మూట వేసుకొని తిరుగుతా ఉన్నాడు. అంటే యాడ్ నుంచి తిరుగుతుండే, ఎప్పుడు కొన్ని జన్మల నుంచి తిరుగుతున్నాడు వీడు. అమ్మ ఈ జన్మలో తిరగడం కాదు, వీడు ఎన్ని జన్మల నుంచి వామ్మో వీడెత్తిన జన్మలు ఇన్నని చెప్పగలమా? అమ్మ ఇన్ని జన్మలు అని చెప్పగలమా? ఏమని చెప్పారంటే, అరుణోదయములెన్ని, అస్తమానములెన్ని, జనన మరణములెన్ని, జాతులెన్ని, దీని భావము తెలియ ధీరుడై ఉండరా విశ్వదావిరామ వినరమేమన్నారు. అరుణోదయములెన్ని, అస్తమానములెన్ని అంటే సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించాడో, సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించాడో, సృష్టి పుట్టిన కాడి నుంచి సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించాడో, సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించాడో, మనం అన్నిసార్లు జన్మలెత్తి అన్నిసార్లు మరణించి ఉండొచ్చు అని చెప్పి దాంట్లో పద్యంలో చెప్పారు. అరుణోదయములెన్ని, అస్తమానములు, జనన మరణములెన్ని, జాతులెన్ని, ఎన్ని జాతుల్లో పుట్టినవో, ఎన్ని కులాల్లో జన్మించినవో. మరి అన్ని జన్మలు ఎత్తినా కానీ ఏమైనా జ్ఞానోదయం అయిందా? ఎంతమందికి జ్ఞానోదయం? ఇప్పటికీ ఈ మూట వేసుకొని, ఈ జన్మకొచ్చి ఈ మూట వేసుకొని తిరుగుతున్నా కానీ ఇప్పటికీ జ్ఞానోదయం కాలేదు. మూట వేసుకొని తిరుగుతున్నాడు, మోస్తా ఉన్నాడు. మోసి మోకాళ్ళ నొప్పులు అంటాడు, నడువు నొప్పులు అంటాడు, మెడ నొప్పి అంటాడు. అవస్థల పడు. ఎవరి కోసం? నువ్వు చేసుకుందే, నువ్వు కావాలని వేసుకుందే నెత్తి మీద తిరుగు, మరి నువ్వే అనుభవిస్తావు. ఎవరి కోసం? ఎవరు రియలైజ్ అవుతారో, నేను మొయ్యలేని ఇక భారం, ఈ భారము నేను మోయలేను తండ్రి, ఇక నా కొద్ది ఈ జన్మ అని చెప్పి మూట మొత్తం ఇప్పి ఆడబడేస్తే, మూట మొత్తం ఇప్పి ఎవరు దానిలో కప్ప చెబితే వాడి మూట నీకెందుకు? పంచభూతాల ద్వారా వచ్చిన స్థూల శరీర భాగాలు నీకెందుకంటే, పంచతన్మాత్రకుల్లో వచ్చిన ఇంద్రియాలు నీకెందుకంటే, పంచశక్తుల ద్వారా వచ్చిన జీవుడు నీకెందుకంటే, పంచబీజాల ద్వారా వచ్చిన ప్రాణం నీకెందుకంటే, పంచదేవతల ద్వారా ఇచ్చిన ప్రత్యేగాత్మ నీకెందుకంటే, ఆ మూట వల్లేగా నీకు ఇన్ని దుఃఖాలు వచ్చింది. వాళ్ళ మూట వాళ్ళకి ఇచ్చే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అసలు జన్మ రాకుండా ఉంటుంది. ఇదే మోక్షం అంటే. ఎవరి వాళ్ళకి అప్పచెప్పటమే. ఇందులో నీది ఒక్కటి లేదు, ఏ ఒక్కటి నీది లేదు. ఇందులో ఏ ఒక్కటి నీది కాదు, ఏ ఒక్కటి నీది లేదు. ఇదంతా నాదే అని భ్రమసి, నాదే అనేటువంటి అహంకార మమకారాలతో అనేక జన్మల నుండి దుఃఖాన్ని పొందుతూ అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాం. కనుక మనం ఈరోజు ఎప్పుడైతే సద్గురుమూర్తిని ఆశ్రయించి, నాయన నా దుఃఖానికి కారణం ఏమిటి అని విచారించి అడిగితే, వారు ఈ విధంగా చెబితే
మూట రహస్యం విచ్ఛేదితమైతే ఇదే మూడంటే, ఇదే బంధం అంటే. మూట మీద ఉన్న మమకారమేగా బంధం అంటే ఇంకేముంది? దేన్నైనా వదిలిపెడతా కానీ దీన్ని వదిలిపెట్టినాడు. దేన్నైనా వదిలిపెడతాయి గారు, దేన్నైనా వదిలిపెడతా. అదేనమ్మా. ఈ ప్రపంచంలో మీకు బాగా ఎవరెక్కువ ఇష్టం అంటే, చాలామంది అనుకుంటారు దేవుడు అంటాడు, బంగారం అంటాడు, భార్య అంటాడు, భర్త అంటాడు, కొడుకు అంటాడు, మనవడు అంటాడు, రకరాల అంతా ఉత్తదే అబద్ధం. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఎవరికి ప్రేమ ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకే ప్రేమ ఉంటుంది. ఒక గురువు గారు శిష్యులందరికీ బోధ చేసిన తర్వాత ప్రసాదం పెట్టేప్పుడు ఒకరిని శిష్యుని పిలిచి, బాగా ట్రైనింగ్ అయినటువంటి శిష్యుని కూర్చోబెట్టి ఒకరిని పిలిచి, నాయన నీకు బాగా అత్యంత ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ప్రసాదం పెట్టినాయన, తర్వాత మిగతా వాళ్ళకి పెట్టానంట. ఇప్పుడు ఆయన పిల్లగాడు లేచిండు, ప్రసాదం పళ్ళెం పట్టుకుండు. ఇప్పుడు ఎవరికి పెట్టాలని బాగా ఆలోచించిండు, చుట్టూ తిరిగి చూసిండు ఎవరికి పెట్టాలని. ఇక చివరికి బాగా ఆలోచించి ప్రసాదం పళ్ళెం అక్కడ పెట్టి అందులో ఉన్న అరటి ముక్క తీసుకొని ఒకటి నోట్లో వేసుకొని తిన్నాడు. గురువుగారికి చెప్పిండు, గురువుగారు నాకు ఈ ప్రపంచంలో నాకంటే బాగా ఇష్టమైన ఇంకొకళ్ళు లేరు అన్నాడు. నాకంటే నేనే ఇష్టం, మిగతా వాళ్ళందరి తర్వాతే అని చెప్పిండు. ఉత్తగా అంతకుముందు అడిగితే మరి గురువుగారు అంటే బాగా ఇష్టం అన్నావు గారా, మీ అమ్మ అంటే బాగా ఇష్టం అన్నావు, మీ తాతయ్య అంటే బాగా ఇష్టం, ఇవన్నీ ఉత్తత్తది గురువుగారు, నిజంగా నేనంటేనే నాకు ఇష్టం, నా తర్వాతనే మా గురువుగారైనా, నా తర్వాతనే దేవుడైనా, నా తర్వాతనే మా అమ్మ అయినా, మా నాన్నైనా, మా భార్య అయినా, మనవడైనా, పిల్లగాని ఎవరైనా అంతే ఉత్తదే. నేను పైకట్ట చెబుతా, నిజంగా నేనంటేనే నాకు ఇష్టం, నా తర్వాతనే ఎవరైనా. ఒక ఆయన వేరే ప్రాంతం వెళ్ళిండు వ్యాపారం చేయటానికి. మంచిగా వ్యాపారం చేసిండు. భార్య, పిల్లగాడు, ఆయన సంపాదించిన ధనం మొత్తం నెత్తిమీద పెట్టుకొని, మూట నెత్తిమీద పెట్టుకుండు. ఒక చేతిలో భార్యను పట్టుకున్నాడు, ఒకవైపు పిల్లగాడిని ఎత్తుకున్నాడు. వస్తూ ఉంటే అక్కడ ప్రవహిస్తున్న నది అడ్డుగా ఉంది. దాన్ని దాటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. వెళ్తూ ఉంటే కొంత లెక్క వెళ్ళిన తర్వాత స్పీడ్ ఒరవడైంది, నది ప్రవాహం తీవ్రత పెరిగింది. ఇప్పుడు నడవడం కష్టంగా ఉంది ముగ్గురితోటి, ఇటు భార్య, ఇటు పిల్లగాడు, ఇటు బంగారం మూట నెత్తి మీద ఉంది. ఇప్పుడు అవతలకు దాటాలంటే ఏం చేయాలి? ఏదన్నా ఒకటి దాటాలి ముందు. అప్పుడున్న పరిస్థితుల్లో ఏదన్నా ఒకటి వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలా అని ఆలోచించిండు. ఫస్ట్ సరే బంగారం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, భార్య మళ్ళీ రాదు కదా అని చెప్పి బంగారం మూట వదిలేసిండు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ పరిస్థితి సేమ్ వచ్చిందనమాట. ఎవరినన్నా ఒక్కడిని, పిల్లగాడైనా ఉండాలా, భార్య అయినా ఉండాలా, ఎవరిని ఉంచుకోవాలని ఆలోచించిండు ఫస్ట్. మన తర్వాత నెక్స్ట్ ఏం చేసిందంటే, సరే అవసరమైతే సంతానం తర్వాత అనేదని పిల్లగాడిని వదిలేసిండు, భార్యను పట్టుకొని వెళ్తాను. ఇప్పుడు మళ్ళీ తీవ్రత పెరిగింది. ఇప్పుడు ఇద్దట్లో ఒకళ్ళే ఉండాలా. భార్యను బతికించాలంటే తాను పోయేట్టుండి ఏం చేయాలనుకున్నాడు. అప్పుడు భార్య చేయి కూడా వదిలేసిండు. నేను బతికితే చాలనుకున్నాడు. నేను బతికితే. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ తన మీద తనే మమకారంతో ఉంటారు. అందుకే శాస్త్రం తనకు మాలిన ధర్మం చేయొద్దు అన్నారు. అంటే నీకు చేతగాన్ని, నీకు ఇబ్బంది కలిగించేది ఏమీ చేయొద్దు, నీ స్థాయికి తగ్గట్లే చేయంటారు. అర్థమైందమ్మా? తనను తాను అంత గొప్పగా భావించుకునే మనిషి, అర్థమైందా? తనంటే తనకు అంత ఇష్టమైనటువంటి మనిషి తనను తాను విచారించుకున్నప్పుడు, తాను పరిపూర్ణమునందు లేను అనేటువంటి దృఢ నిశ్చయం కలిగినప్పుడు, తాను ఈ మూటతో ఉన్నాను అని ముడిపెట్టుకొని ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని కలిగినప్పుడు, తాను ముందు ఆ మూటను వదిలించుకొని తన్ను తాను గురుమూర్తికి సమర్పించుకుంటే, తాను లేకుండా పోతే ఆ ఉన్న పరిపూర్ణమును దర్శించగలుగుతాడు. లేదా ఉన్న పరిపూర్ణమును దర్శించి తనకు తాను పరిపూర్ణమునందు లేను అనేటువంటి దృఢ నిశ్చయము కలిగి ఉంటే జన్మరహితం అవుతుంది. ఓకే అమ్మా? కాబట్టి మనందరం కూడా మరి గురువుగారు చెప్పినటువంటిగా మూటని ఇప్పి అవతల ఇసిరేద్దాం. అంటే ఇసిరేద్దామని చెప్పి ఇప్పుడు కాళ్ళు చేతులు మొత్తం పీకి పక్కన పెట్టమని కాదమ్మా. ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటివి కావు. ఇందులో ఏ ఒక్కటి మంది కాదు అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉండటం, తాను లేను అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నట్లు కనపడుతున్నాం అంతే. మనం ఉన్నట్లు కనపడుతున్నాం, లేము కానీ ఉన్నట్లు. అదేందుకు గురువుగారు లేకపోతే లేదని చెప్పండి, ఉంటే ఉందని, లేకపోయినా ఉన్నట్టు కనపడటం ఏంటని అనొద్దు. అర్థమైంది? లేకపోయినా ఉన్నట్లు కనపడటం అంటే కుందేలు ఉరుకుతుంటుందంట. ఉరుకుతుంటే దానికి ఉన్న చెవులే కొమ్ముల్లాగా కనపడతాయి.
కొమ్ములు లేవు కానీ ఉన్నట్లుగా కనపడదు, లేనిదే ఉన్నట్లుగా వంద్యా శూన్యునివతిగా అన్నారు. వంద్యా శూన్యునివతిగా అంటే ఒక ఆమెకు సంతానం లేదు, ఒక ఆమెకి సంతానం లేదు. ఒక పిల్లగాడు వచ్చి అమ్మ 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 అని పిలుస్తుండు. మరి పిల్లగాడు లేరా, సంతానం లేదా, మరి అమ్మ అమ్మ అని ఎట్లా పిలుస్తుండు అంటే తను దత్తత తీసుకుంది, తను పెంచుకోవడం వల్ల పిల్లాడండి. తన సొంతం కాదు, పెంచుకోబట్టి పిల్లవాడండి. అర్థమైందమ్మా? ఎండ మా ఊళ్ళో నీళ్ళు వతుగా అన్నారు. ఎండాకాలం వెళ్తూ ఉంటే దూరంలో నీళ్ళు ఉన్నట్టుగా అనిపించింది, దగ్గర పోతే నీళ్లు కనపడవు. మళ్ళీ ఇంకొంచెం దూరంలో అంటే నీళ్లు లేవు కానీ ఉన్నట్లుగా మనకి భ్రమ కలిగిస్తుంది. అలాగే ఎరుక కూడా లేదు కానీ ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తుంది. కాబట్టి లేనిది లేదని నిశ్చయం చేసుకొని ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా దృఢ నిశ్చయం చేసుకుంటే చాలు. ఓకే, మనం మరి ఆ పద్ధతిగా లేని ఎరుకను లేదని దృఢ నిశ్చయం చేసుకొని లేకపోయేటువంటి ప్రయత్నం చాలు. దయతల సద్గురు ప్రభు మహారాజ్ కూర్చొని అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.